బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగుంట గోపీనాథ్ మృతి పట్ల బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటు అని పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మరోవైపు ఏఐజీ ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. గోపీనాథ్ భౌతికాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మృతి నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. మాగుంట గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. గోపీనాథ్ జూబ్లీహిల్స్ ప్రజల తలలో 4గా ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగుంట కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాగుంట గోపీనాథ్ మృతి పట్ల భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. మరోవైపు ఏఐజీ ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. గోపీనాథ్ భౌతికాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మృతి నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. మాగుంట గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తలలో 4గా గోపీనాథ్ ఉండేవారన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.